హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. పీపుల్స్ పోస్ట్ టీవీ మార్నింగ్ హెడ్లైన్స్కి స్వాగతం. తెలంగాణ న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన అంశాల గురించి ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్ చూద్దామండి. ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధాన బ్యానర్లో వచ్చిన అంశం క్రీడారత్నాలు. ఖేల్ రత్న, అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ అర్జున అవార్డును ఈనాడు లక్ష్య పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి స్వీకరించారు. పారా ఒలింపిక్స్లో మన వాళ్ళు సత్తా చాటారు, చాలా అవార్డులని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రకటించింది. ఖేల్ రత్న అవార్డులు నలుగురికి వచ్చాయి. అర్జున అవార్డులు అండ్ ద్రోణాచార్య అవార్డులు కూడా ప్రకటించారు 32 మందికి. సో నిన్న క్రీడారత్నాలు క్రీడారత్నాలు శీర్షికతో వచ్చింది. నిన్న ద్రౌపది ముర్ము గారి చేత ఎవరైతే మన రాష్ట్రపతి గారు ఉన్నారో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఖేల్ రత్న అవార్డులో వచ్చిన నలుగురిలో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, ఇక్కడ ఫోటోలో మనం గుకేష్ని చూస్తున్నాము. అలాగే అర్జున అవార్డును జీవాంజీ దీప్తి, ఈమె తెలుగు అమ్మాయి అండి, తిను కూడా తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఖేల్ రత్న గుకేష్తో పాటు మను బాకర్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్లకు కూడా ఖేల్ రత్న అవార్డులు వచ్చాయి. వీళ్ళు నలుగురు ఖేల్ రత్న అవార్డులు తీసుకున్నారు. ఇంకా మిగతా వారికి అర్జున అవార్డ్స్ అండ్ ద్రోణాచార్య అవార్డులు వచ్చాయి. ఈ క్రీడారత్నాల పురస్కారం అంగరంగ వైభవంగా రాష్ట్రపతి భవన్లో జరిగింది, చాలా ఘనంగా. ఇదంతా చాలా పొద్దున్నే మంచి శుభవార్త, మంచి గుడ్ న్యూస్తో మొదలు పెడుతున్నాం మన న్యూస్. ఇక మరో ముఖ్యమైన అంశం చూసుకుంటే యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం. సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయు. ఇక్కడ ఫోటో ఇచ్చారండి. సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్. విదేశాంగ శాఖ మంత్రితో సీఎం సమావేశమయ్యారండి. అక్కడ అంటే సింగపూర్ విదేశీ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. అక్కడ ఏం మాట్లాడారంటే, ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం సింగపూర్కు చేరుకుంది. విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. నిన్న అంటే దావోస్ పర్యటనకి ముందు సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ పర్యటన అయిన అనంతరం స్విట్జర్లాండ్లోని దావోస్ సదస్సుకు అటెండ్ అవుతారు. ముఖ్యమంత్రితో పాటు తనతో పాటు వెళ్ళిన బృందం, ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇంకా ఉన్నతాధికారులు వెళ్ళారు. తెలంగాణ రైజింగ్ టీం మొత్తం వెళ్ళిందండి. సో వెళ్ళిన మొదటి రోజే సింగపూర్ పర్యటనలో ఎంఓయు కుదుర్చుకున్నారు. అంటే ఐటీఈ కళాశాలకు సంబంధించి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. అదేంటో ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శుక్రవారం నుంచి సింగపూర్ పర్యటన చేపట్టగా మొదటి రోజునే ఈ ఎంఓయు కుదిరింది. సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ల సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియాన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఐటీఈ క్యాంపస్ను తెలంగాణ ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడింది. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్లోని ఫోర్త్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని రేవంత్ కోరారండి. సో ఈ నేపథ్యంలో ఎంఓయు అయితే కనుక కుదిరింది. వెళ్ళిన మొదటి రోజే, సింగపూర్ పర్యటన మొదటి రోజే ఐటీ కాలేజ్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణలోని రాష్ట్ర విద్యార్థులకి శుభవార్త అనే చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థుల్లో స్కిల్స్ పెంచాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణలో ఆల్రెడీ ఉంది, ప్రారంభమైంది. ఇంకా ఆ కళాశాలని పెంచుతున్నారు, అంటే ఎక్కువ సంఖ్యలో.
ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం చాలా సహకరిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే గనక రేవంత్ రెడ్డి ఏదైతే తన విజన్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారో, అంటే ఒక రంగంలోనే మాత్రమే కాదు అభివృద్ధి, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఉండాలి, ప్రజా సంక్షేమం ఉండాలి అని మొదటి నుంచి అదే నినాదంతో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తను విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అంటే రాష్ట్రానికి ఉపయోగపడే ఒప్పందం కుదుర్చుకొనే వస్తారు. అది ఏంటంటే రేవంత్ రెడ్డి వెళ్ళాడు అంటే కనుక అక్కడ ఒక ఒప్పందం, అది అభివృద్ధికి సంబంధించింది అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్గా విద్యార్థులకు సంబంధించింది అయి ఉండొచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా అయి ఉండొచ్చు. అది ఇక మరో తెలంగాణ ప్రజలకి మరో గుడ్ న్యూస్ ఏంటంటే అయ్యే ఉంటుంది. దానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంటాడు. అంతేకాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కూడా చేస్తున్నారు. అంటే మనం గత ఏడాదిగా అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన విదేశీ పర్యటనల్ని ఒక్కసారి పరిశీలిస్తే కనుక ఆయన వెళ్ళి వచ్చిన అంటే విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఉన్నాయి. అలాగే ఇంకొక వైపు ఇలా స్కిల్స్కి సంబంధించి కానీ, విద్యార్థుల్లో నైపుణ్య శిక్షణ పెంచేందుకు కానీ, లేకపోతే ఇతరత్ర సంక్షేమం అభివృద్ధికి సంబంధించి కానీ ఏదో ఒక ఒప్పందం అయితే మాత్రం కుదుర్చుకుంటారండి. పేదలకు రేషన్ పండుగ 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ. వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. అయితే పేదల సుదీర్ఘ పరీక్షణ ఫలించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలకు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. జనవరి 26న జారీ ప్రారంభమవుతుంది. జనవరి 26 రిపబ్లిక్ డే, ముందు నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నారండి. రిపబ్లిక్ డే రోజు రేషన్ కార్డులో జారీ చేయడం జరుగుతుందని ఈ నేపథ్యంలోనే వార్త ఇచ్చారు. అంటే మళ్ళీ అదే చెప్పారు, జనవరి 26న ప్రారంభమవుతుందని. కాకపోతే ఇప్పుడు లేని విధంగా 6.68 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులో జారీ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఎక్కువ కార్డులు పొందే తొలి 5 రాష్ట్రాలు ఏవి అన్నది కూడా ఇచ్చారు. హైదరాబాద్లో 83,285 కుటుంబాలకి, అంటే సభ్యులు దాదాపు 134,568 మంది. అలాగే నిజామాబాద్లో 39,131 కుటుంబాలకి, ఖమ్మం 37,152 కుటుంబాలు, రంగారెడ్డిలో 29,405 కుటుంబాలు, ఇంకా భద్రాద్రి కొత్తగూడెంలో 29,141 కుటుంబాలు. అంటే ఈ 5 జిల్లాలు ఎక్కువ రేషన్ కార్డులు పొందే జిల్లాలుగా గుర్తింపు పొందాయండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఈ రేషన్ కార్డులు ఏదైతే ఇన్ని లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నారో, దీనికి ముందు గ్రామ బస్తీ సభలు నిర్వహించి అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని స్వీకరించిన తర్వాతనే అంటే ఆ ప్రజల నుంచి ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి ఇంకొక ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక, పాటు చేసి వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఏవైనా వ్యక్తమైతే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు రేషన్ కార్డుల జాబితా, అంటే మొత్తం కసరత్తు ఆల్మోస్ట్ పూర్తి చేశారు. 26న ఇవ్వాలని కూడా డేట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈ ఏదైతే లిస్ట్ వెళ్ళిందో ఆ లిస్టు తర్వాత సభలు ఏర్పాటు చేసి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వాటిని కూడా వాటిపైన కూడా చర్యలు తీసుకొని అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా తెలంగాణ ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అయితే కనుక 26వ తేదీ ఇంకా ఎంతో దూరంలో లేదు, రిపబ్లిక్ డే. ఆ రోజున రేషన్ కార్డులు వస్తాయండి. హక్కులు దక్కితేనే భరోసా, పాసు పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపురం గ్రామం ఇది. 2017లో చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన తరువాత 620 మంది రైతులకు పాసు పుస్తకాలు అందలేదు. ఆ భూములు తమ పరిధిలోని
ఆ భూములు తమ పరిధిలో ఉన్నవని అటవీ శాఖ అభ్యంతరం చెప్పడమే కారణం. అనేక విజ్ఞప్తుల తర్వాత సర్వే చేసి 700 ఎకరాలకు పాసు పుస్తకాలు ఇచ్చారు. మరో 1270 ఎకరాలకు జారీ చేయాల్సి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో భూమి రకం రైతుల తండ్రి పేరు వద్ద అడవి అని నమోదు కావడంతో ఇన్నాళ్లు హక్కులు కల్పించలేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇటీవల రికార్డుల్లో నమోదైన అడవి పేరు తొలగించారు. అనంతర ప్రక్రియను మాత్రం చేపట్టడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. 772 ఎకరాలకు వెంటనే పాసు పుస్తకాలు జారీ చేసే వీలుందని, 185 ఎకరాలకు సర్వే పూర్తి చేస్తే హక్కులు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలన్నా కూడా సాగు భూములు ఏవైతే ఉన్నాయో అంటే సాగు యోగ్యమైన భూములకు ఇస్తామని అయితే చెప్పారు కదండి. ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన న్యూస్ రైతులకి. ఎందుకంటే పాస్ పుస్తకాలు లేక గతంలో కూడా వీళ్ళకి పెట్టుబడి సాయం అందలేదంట. సమస్యల పరిష్కారానికి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా రైతులు పట్టించుకోవట్లేదు అనేసి చెప్తున్నారు. కాకపోతే 700 ఎకరాలకు మాత్రం పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇంకా 1270 ఎకరాలకి జారీ చేయాల్సింది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం వల్ల రికార్డుల్లో ఎక్కడైతే తండ్రి పేరు దగ్గర అడవి అని ఉందో అది మార్చేసి ఆ పేరుని తొలగించేసి ఇచ్చేశారు. అయితే ఇంకా ఇవ్వాల్సిన అంటే పాస్ పుస్తకాలు జారీ చేయాల్సిన వాళ్ళ సంఖ్య ఎక్కువ సంఖ్యనే ఉంది. మరి ఈ రైతు భరోసా కార్యక్రమం, రైతు భరోసా జారీ చేసే లోపు ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా, రైతులకు న్యాయం చేస్తారా లేదా అన్నది చూడాలి. మరి సీఎం గారు కొంచెం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అన్న ఒక నినాదం అయితే ఉంది కదా. మీరు ఒక్కసారి దీన్ని ఆల్రెడీ సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి గారు చూస్తున్నారు, రెవెన్యూ శాఖ మంత్రి. మీరు కూడా దీనిపైన దృష్టి కేంద్రీకరించి రైతుల సమస్యను త్వరగా పరిష్కరించాలనేసి చెప్తున్నాం. ఎందుకంటే కనుక వీళ్ళు ఎప్పటి నుంచో పాపం ఈ సమస్యల పరిష్కారానికి అసలు ఇక్కడ క్షమించాలి పాపం అన్న వర్డ్ వాడకూడదు. ఎందుకంటే రైతులే దేశానికి వెన్నెముక. ఇవాళ రైతులు లేకపోతే మనం ఎవరం లేము. అలాంటి రైతులకి సంబంధించిన భూమి అప్పట్లో అంటే పాసు పుస్తకాలు జారీ కాక లేదా ఆ పాసు పుస్తకాల్లో తప్పులు ఉండడం వల్ల ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కొంతమంది రైతులకి ప్రభుత్వం చొరవతోనే కొంతమందికి పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళ సమస్య కూడా అంటే ఒక్కసారి మీరు ఆ పాస్ పుస్తకాలని సంబంధిత అధికారులకు కేటాయించి దాని మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేలాగా చూడమని విజ్ఞప్తి చేస్తున్నామండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, అదే మా లక్ష్యం అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో దీని మీద దృష్టి పెట్టాలనేసి మరొకసారి మనం చేస్తున్నాం. ఎందుకంటే రైతు భరోసా కూడా త్వరలోనే ఇచ్చేస్తాము, ఈ నెలలోనే ఇచ్చేస్తామని చెప్పారు కదా. 4 స్కీమ్లకి ఈ నెలలోనే విడుదల చేస్తాము, నిధులైతేనేమి లేదా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇంకొకటి రేషన్ కార్డులు అయితేనేమి, ఇంకా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. మీరు 4 స్కీమ్స్ చెప్పారు. సో దగ్గరకు వస్తుంది టైం కూడా. ఇవాళ 18th కదండి. కొంచెం ఈ సమస్య పైన, ఇది చిన్న సమస్య కాదు, చెప్పాలంటే కొంచెం పెద్ద సమస్య. చాలామంది రైతు అంటే ఒకరే కాదు కదా, రైతుకి సంబంధించిన కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనిపైన త్వరితగతిన చర్యలు తీసుకొని న్యాయం చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఐటెం చూస్తే, ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ, ఏఐసిసి నేతలపై ఆశావహుల ఒత్తిడి, నెలాఖరులోగా అభ్యర్థుల ఖరారు. అంటే శాసనమండలి సభ్యుల ఎన్నికల టికెట్ల కోసం ఎవరైతే ఆశావహులు ఉన్నారో చాలా పోటాపోటీ పడి వీళ్ళు ఏఐసిసి నేతలపైనే, అంటే వాళ్ళకున్న కాంటాక్ట్స్, వాళ్ళకున్న ఎవరు క్లోజ్ ఉంటారో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి మాకు టికెట్లు ఇవ్వండి అన్నది ఆ సందడి అక్కడ మొదలైపోయింది. మరి ఎవరికి అంటే ఈ నెలాఖరులోగా అభ్యర్థులు ఖరారు చేస్తారంట. ఎవరికి వస్తుందో టికెట్, ఎవరికి రాదో అన్నది మరి ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే. మనం ఇందాక ఇంకొక ముఖ్యమైన న్యూస్ చెప్పుకోవాలండి. పండుటాకులే కదా అని పక్కన పెట్టారో ఇక అంతే సంగతులు. ఏంటంటే ఈ న్యూస్ మనము చాలా రోజుల క్రితమే అంటే సుప్రీంకోర్టులో ఒక అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వృద్ధ దంపతులు ఒక కేసు వేశారండి. ఆ కేసుకి సంబంధించి ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలామంది అసలు ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో వాళ్ళందరికీ చెంపపెట్టు అని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ న్యూస్ ఇచ్చారు. కడుపున పుట్టిన బిడ్డలు కన్నవారిని వదిలేసుకుంటామంటే కుదరదు.
ఆస్తులను అనుభవిస్తున్న అయిన వారు ఏరు దాటాక తెప్ప తగిలేస్తామంటే చట్టం ఒప్పుకోదు. జీవితమంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మా నాన్నలను అగచాట్లు పెట్టినా, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా, వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాల్సి రావచ్చు, జైలు ఊచలు లెక్కబెట్టాల్సి రావచ్చు. మనకు తెలిసిందే అండి, చాలామంది ఇంకా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో లేదా అనాథాశ్రమంలో వదిలేయడం జరుగుతోంది. కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం కావాలి. వాళ్ళు సంపాదించి పెట్టుంటారు. ఎలా చూసుకుంటారంటే చిన్నప్పటి నుంచి కొంతమంది అయితే కాలు కందకుండా ఎవ్వరు పేద మధ్యతరగతి రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటారు. వాళ్ళకి ఏ లోటు రాకూడదు. మనం ఎంత కష్టపడినా సరే వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కల్పించాలని చెప్పేసి వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలే త్యాగం చేస్తారు. కానీ పెద్దయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, చాలామంది తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది చూసుకునే వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తి వస్తుంది కదా, ఆస్తి కావాలి, తల్లిదండ్రులు వద్దు, వాళ్ళు ఎక్కడో ఉండాలి, ఇక్కడ మేము మాత్రం మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. అలాంటి వాళ్ళకి బీ కేర్ఫుల్ అండి. మీ పేరెంట్స్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు బుడిబిడి అడుగులు వేసుకుంటూ ఎలా వెళ్ళి మీరు ఎంత అల్లరి చేసి ఏం చేసినా కూడా మీ తల్లిదండ్రులు భరించి మీకు కావాల్సినవన్నీ ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు వృద్ధాప్యం వచ్చిందంటే చిన్నపిల్లలతో సమానం అండి వృద్ధులు కూడా. సో చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటారో ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులని కూడా అలాగే చూసుకోవాలి ప్రతి ఒక్కరు. అది మనందరి బాధ్యత కూడా. మరి వాళ్ళు 9 నెలలు ఒక తల్లి మనల్ని మోసి కన్నది అంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళు ఎన్ని కష్టాలు ఓర్చుకొని ఉంటారు. ఇవన్నీ వదిలేసి అదేంటి రెక్కలు వచ్చేసాయి కదా అని చెప్పేసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక జంట అంటే తల్లిదండ్రులు కేసు వేశారనమాట. అంటే పట్టించుకోలేదు, మమ్మల్ని ఇలా వదిలేశారు అని చెప్పేసి. సో అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిస్తూ తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ కింద డీడ్ ఇచ్చారో అంటే ఆస్తిని, ఆ డీడ్ని రద్దు చేసిందండి సుప్రీంకోర్టు. సో మనకి చట్టం ఉంది, అంటే అమ్మా నాన్నలకి సంబంధించి అంటే తల్లిదండ్రులని చూసుకోవడానికి వాళ్ళని సరిగా చూసుకోకపోతే కనుక పిల్లలకి ఏదైతే వీళ్ళు ఆస్తి ఇస్తారో దాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది, ఆ చట్టం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ వార్త మళ్ళీ ఇంకొకసారి వెలుగులోకి వచ్చింది. సో ఎవరైతే ఉన్నారో మీరు ఆస్తి కోసం కాదు, ప్రేమాప్యాయతలతో మీ తల్లిదండ్రులని అంటే చివరి దశలో మంచిగా చూసుకోండి. మిమ్మల్ని అంత చదివించి పెంచి పోషించి ఇంత చేసిన తర్వాత వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము అస్సలు కరెక్ట్ కాదు. ఏదైతే అంటే చెప్తారు కదా మాతృదేవో భవ అని, అలాగే పితృదేవో భవ అని కూడా చెప్తారు. సో ఎక్కడ చూసినా మనకి ఫస్ట్ ప్రయారిటీ మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అంటారు. కాబట్టి తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి. కేవలం ఆస్తి కోసం మాత్రమే కాదు, కొంతమంది వాటాలు వేసుకునే రకాలు కూడా ఉన్నారండి. నేను తల్లిని చూసుకుంటా, నువ్వు తండ్రిని చూసుకో అని. ఇది అసలు మన సాంప్రదాయాలు సంస్కృతి ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? మనది అమెరికాలో ఇవి కాదు కదా. మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందాం. ముఖ్యంగా మన తల్లిదండ్రులని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? వృద్ధాశ్రమాలు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదని వేస్ట్ రావడం కాదు. వాళ్ళు అంత కష్టపడి జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సింది మీ నుంచి కొంచెం ప్రేమ ఆప్యాయత అంతే. వాళ్ళ దానికి మించి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఆ వయసులో కూడా పిల్లల గురించి ఆలోచిస్తారు. అలాంటిది మీరు ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించలేరా? కాబట్టి ఆస్తుల కోసమే కాదు, ఆస్తులకు పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రేమాప్యాయతల్ని పంచి మీ తల్లిదండ్రులని మీ దగ్గరే ఉంచుకోండి. లేకపోతే మీరు కాదు కూడదు మేము అనాథాశ్రమానికి పంపించేస్తాం, వృద్ధాశ్రమానికి పంపించేస్తామంటే వాళ్ళకు కూడా చట్టం ఉంది. మీరేం వరి కాకండి. అలా వెళ్ళిపోయిన మేము వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చాము, ఇంకేమీ మాకు వీళ్ళతో ఇబ్బంది లేదు అని సంతోషపడకండి. జైలు ఊచలు కూడా లెక్క పెట్టాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రులు మీ పైన కనుక మీరు చేస్తున్న పని గురించి కనుక కంప్లైంట్ చేసి ఆ చట్ట ప్రకారం వెళ్తే. కాబట్టి చంకలు గుద్దుకొని వేసుకోకుండా మంచిగా తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోండి. దిశలో ప్రధాన అంశాలను చూస్తే కనుక వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్,
8వసారి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ నెల 31 నుంచి సమావేశాలు. బడ్జెట్లో ఢిల్లీకి వరాలు ఇవ్వొద్దన్న ఈసీ. కేటాయింపులపై బీహార్ ఆశలు. వక్ఫ్ బిల్లుపై నివేదికను జేపీసీ సమర్పించే అవకాశం. ఓకే అండి, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వరుసగా నిర్మలా సీతారామన్ గారు 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం నిజంగా రికార్డు సృష్టిస్తున్న విషయమనే చెప్పొచ్చు. నిర్మలా సీతారామన్ గారు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రి. ఇది ఒక రకంగా మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కనుక 8 సార్లు బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు అంటే కనుక ఒకే మంత్రి, అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి. అందులో తెలుగు వారిగా మనం గర్వపడాల్సిన అంశం కూడా. అయితే ఇక్కడ 31వ తేదీ నుంచి సమావేశాలు స్టార్ట్ అవుతాయి. 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఢిల్లీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ఫిబ్రవరి 5న ఎన్నికలు ఉన్నాయి కదండి, ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి వరాలు ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ క్లియర్గా చెప్పింది. అలాగే కేటాయింపులపై అయితే బీహార్ చాలా ఆశలు పెట్టుకోనుంది. మరి ఏపీ తెలంగాణ కూడా కేంద్రం నుంచి రావాల్సినవి కానీ మరి ఎటువంటి వరాలు వస్తాయి అన్నది కానీ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఏపీ తెలంగాణకి కూడా ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, ఏమేమి ఇస్తారు అన్నది వేచి చూడాల్సిన అవకాశం ఉంది 1వ తేదీ వరకు. ఇంకొకటి, సింగపూర్ ఐటీఈతో ఒప్పందం. ఈ న్యూస్ని మనం ఇందాకనే చదువుకున్నాం, అయిపోయింది. మరో ముఖ్యమైన న్యూస్ అండి, మంత్రులకు క్లాస్. తీరు మార్చుకోవాలని కేసీ వేణుగోపాల్ సీరియస్. ఏడాది పనితీరుపై పెదవి విరుపు. సమన్వయం ఎందుకు లేదని నిలదీత. కేడర్ను పట్టించుకోవాలని హితవు. బిల్లుల చెల్లింపు విషయంలోనూ ఆగ్రహం. అధిష్టానం పేరుతో సొంత పనులను చెక్కుబెట్టుకోవడం పైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అసహనం. ఢిల్లీ మీటింగ్లో హాట్ కామెంట్స్. రాష్ట్ర మంత్రులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీరియస్ అయినట్టు తెలిసింది. 3 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం సహా కీలక నేతలు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఇంట్లో నిర్వహించిన మీటింగ్లో మినిస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెజారిటీ మంత్రుల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్. ఒక్కో మంత్రి పేరును ప్రస్తావిస్తూ వచ్చిన ఫిర్యాదులను చదివి వినిపించినట్టు సమాచారం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నదని, ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే రిపోర్ట్ ఆధారంగా ఈ ఏఐసీసీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ గారు, ఆయన ఒక రిపోర్ట్ ఆధారంగానే ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే, ప్రభుత్వము మంత్రుల పనితీరుపై ఏఐసీసీ తన సొంత సోర్సెస్ ద్వారా ఒక రిపోర్ట్ని తెప్పించుకుంది. ఆ రిపోర్ట్లో ఎవరైతే మంత్రులు సరిగా పని చెయ్యట్లేదో, అంటే సీఎం ఒకటే కాదు కదండి చేయాల్సింది, సీఎంతో పాటు మంత్రులు, తర్వాత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వీళ్ళంతా ఉంటారు. సో మీ మంత్రులైనా సరే మీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏవైతే ఇన్ని పథకాలు తీసుకొచ్చింది, చేసేకైతే చేస్తున్నారు ఇంప్లిమెంట్ కొన్ని, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ముఖ్యంగా మీ అందరి మధ్య చూసుకుంటే కనుక ఒక రకంగా కోఆర్డినేషన్ అనేది మిస్ అయినట్టు కనిపిస్తోంది. కమ్యూనికేషన్ కూడా, అంటే ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఇంకొక మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఒక్కొక్కసారి రెండిటికి పొంతన ఉండట్లేదు. సో ఈ మిస్కమ్యూనికేషన్ లేకుండా చేసుకొని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తోందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఇది మంత్రుల పైన ఉంది. అయితే చాలామంది మెజారిటీ మంత్రులు, అంటే ఎక్కువ మంది మంత్రులు పనితీరు సరిగా లేదని చెప్పేసి ఏదైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారు రిపోర్ట్ తెప్పించుకున్నారో, సర్వే చేయించి ఆ రిపోర్ట్లో తెలిసిందని చెప్పేసి సమాచారం వచ్చిందని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. అయితే ఏఐసీసీ పేరు చెప్పుకొని, అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పేరు చెప్పుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని ఏఐసీసీ లేదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని చెప్పుకొని మీ సొంత పనులు చెక్కబెట్టుకుంటున్నారా అని చెప్పేసి చాలా సీరియస్ అన్నట్టు ఈ న్యూస్లో రాశారండి. అధికారంలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. రైతులు అభివృద్ధి మొదటి లక్ష్యము, అదే మా నినాదము అన్నారు. తర్వాత మిగతా కూడా స్కీమ్స్ చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. కాకపోతే అవి ప్రాపర్గా ముందుకెళ్ళట్లేదు. అందరూ సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఏ పనైనా జరుగుతుంది, ముందుకెళ్తారు. సీఎం ఒక్కటే ఎంతసేపు మొత్తుకుంటూ ఉన్నా ఆ పని ఎలా అవుతుంది? ప్రతి చోటకి సీఎం వెళ్ళలేరు కదండి. మంత్రులుగా మరి మీకెందుకు మంత్రి పదవులు ఇచ్చింది?
మీరు మీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది ప్రజలకు తెలిసేలాగా చెయ్యాలి. అలా అలా చేస్తేనే కదా ఉపయోగం ఉంటుంది. అరే ప్రభుత్వం ఈ పనులు చేస్తోందా, ఈ పనులు చేస్తోందా అని ప్రజలకు తెలుస్తుంది. అలా చేయకోకుండా మీరు కోఆర్డినేషన్తో లేకోకుండా అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో పట్టించుకోకుండా అంటే చాలామంది మంత్రులు మీ సొంత పనులు చక్కబెట్టుకుంటూ ఉంటే అది మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొస్తుంది. దీనిపైననే అంటే మీ పనితీరు పైన డౌట్ వచ్చే కొంతమంది మంత్రుల పనితీరు పైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తన సొంత సోర్సెస్ ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇది మీకు ఒక హెచ్చరిక లాంటిది. మీ పనితీరు మార్చుకోండి, లేదంటే కనుక మిమ్మల్ని కూడా అంటే మీ మంత్రి పదవులు ఉండకపోవచ్చు. ఇక్కడ అంటే ఇండైరెక్ట్గా అదే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి పనులతో ముందుకెళ్ళే ప్రభుత్వము మీ వల్ల అంటే ఎవరైతే పని చేయని మంత్రులు ఉన్నారో వారి వల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే పనులు చేపట్టారు, ఇంకా చెయ్యాలి. అలాంటివి ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి. అది మంత్రులు ప్రతి ఒక్కరిపైన ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఎవరైతే ఎమ్మెల్సీలు వస్తారో అందరిపైన ఉందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వామ్యులు అయ్యారో వాళ్ళే కదండి ప్రజలకు అన్నీ చెప్పాల్సింది. తెలంగాణలో ఉన్న మంత్రులకు ఇది గట్టి హెచ్చరిక. ఇలాంటివి ఉండాలండి. లేకపోతే కనుక ఎవరిష్టాన్ రాజ్యం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు పాపం చేస్తూ ఉంటారు, పని చేయలేని వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఏఐసిసి కార్యదర్శి వేణుగోపాల్ గారు ఏదైతే క్లాస్ తీసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారో అది నిజంగా చాలా కరెక్ట్. పని చేయని మంత్రులకి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మంచిగా పని చేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక నిరూపిస్తే రాజీనామా చేస్తాం, 100% రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే నీ సొంతూరికి కొండారెడ్డిపల్లెకు కొడంగల్కు పోదాం, డేట్ టైం ఫిక్స్ అయ్యి. షాబాద్ రైతు మహాధర్నాలో సీఎంకు కేటీఆర్ సవాల్. నీకు నిజాయితీ ఉంటే నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి పోదాం, కొడంగల్కి పోదాం. రుణమాఫీ 100% పూర్తయిందని నిరూపిస్తే రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీలో చెప్పాను. ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే డేట్ టైం ప్లేస్ ఫిక్స్ అయ్యి నీ ఇష్టం, నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. 100% రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఇక్కడ రైతు మహాధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్ ఫోటో కూడా వేశారనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి కూడా స్పందించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కనుక మీరు ఛాలెంజ్ చేశారు, రుణమాఫీ లేదు అంటే జరగలేదు 100%, అలా మీరు నిరూపిస్తే కనుక జరిగింది అనేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి మీరు అన్నారు. అసెంబ్లీలోనే చెప్పాను కానీ ఉలుకు పలుకు లేదు సీఎం రేవంత్ రెడ్డి గారికి అని అంటున్నారు. స్పందించాల్సిన విషయాల మీదే స్పందిస్తుందండి ప్రభుత్వం. ఇలా అన్నీ అంటే ప్రతిపక్షాలు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా సరే వ్యక్తిగతంగా కానీ రాజకీయాల్లో సహజం, ఏవో ఒకటి అంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సీరియస్ విషయాల మీద తీసుకోండి. మీరు తీసుకున్నది సీరియస్ అంశమే. ఎందుకంటే కనుక రైతు రుణమాఫీ జరగలేదు పూర్తిగా అనేది మీ వర్షన్. బట్ అర్హులందరికీ రైతు రుణమాఫీ ఇచ్చాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్కలు కూడా బహిరంగంగానే విడుదల చేసింది. ఎవరైతే కొంతమంది మిస్ అయ్యారో అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ సరిగా లేకపోవడం కానీ లేకపోతే ఆధార్తో లింక్ లేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు ఉండడం వల్ల అయితేనేమి, అలా కొంతమంది రైతులకి అయితే కనుక రైతు రుణమాఫీ అందల. అయితే 3 నెలల పాటు ఎవరైతే రైతులు అర్హత కలిగిన రైతులు మిస్ అయ్యారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కూడా మహబూబ్ నగర్లో అందించారండి. రైతు పండుగలో రుణమాఫీకి సంబంధించిన చెక్ కూడా అందించారు, వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇది తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అయినప్పటికీ కూడా మీరు ఎందుకు సవాల్ చేస్తున్నారు అన్నది మీకే తెలియాలి కేటీఆర్ గారు. కాబట్టే అంటే రుణమాఫీ చేశారు కాబట్టి మీ సవాల్ను తను స్వీకరించట్లేదేమో. ఎందుకంటే చెప్తున్నాను కదా, ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు, స్పందించాల్సిన వాటికే స్పందించాలి. తను రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకనే మీకు స్పందించకపోయి ఉండొచ్చు. ఇంకొక న్యూస్ చూసుకుంటే యాసంగి నుంచి పంట బీమా, వచ్చే నెలలో కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశం. కొటేషన్ ఇవ్వగానే ఉచిత బీమా అమల్లోకి. రైతుల వాటా బాధ్యత కూడా ప్రభుత్వానిదే. బీఆర్ఎస్ హయాంలో నిలిచిపోయిన స్కీమ్. బడ్జెట్లో 1300 కోట్లు కేటాయించిన సర్కార్.
రైతులకు మరో గుడ్ న్యూస్ అండి ఇది. యాసంగి నుంచి పంట బీమా ఇస్తారంట. వచ్చే నెల కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశం ఉంటుంది. రైతుల వాటా ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇది నిజంగా రైతులకు శుభవార్తనే చెప్పాలి. వెలుగులో ముందుగా ఇచ్చిన న్యూస్ ఐటమ్, సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం, స్కిల్ డెవలప్మెంట్పై ట్రైనింగ్లో పరస్పర సహకారం. మనం ఈ వార్త గురించి ఏదైతే సింగపూర్లో ఎంఓయూ కుదిరిందో దాని గురించి మాట్లాడేసుకున్నాము, అయిపోయింది. తర్వాత రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం. కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు. అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల మంది దరఖాస్తు. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు. తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరికలు. ఓకే, ఇందాక మనం న్యూస్ పేపర్లో చూసామండి, ఈనాడులో 6.68 లక్షల మందికి రేషన్ కార్డులకి అర్హత కలిగి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అయితే రేషన్ కార్డులకి జారీకి ముందు గ్రామాల్లోనూ బస్తీల్లోనూ సభలు ఏర్పాటు చేసి ఎవరైతే కనుక అర్హత కలిగి ఉన్న వాళ్ళు ప్రజల నుంచి అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని స్వీకరిస్తాము అని చెప్పారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక వెలుగు న్యూస్ పేపర్లో రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం అని ఇచ్చారు. అంటే కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపించిన లిస్టులో తప్పిదాలు ఉన్నాయంట. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చాలా వరకు లేవు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఐటమ్ ఉంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇదే అండి. అక్కడేమో అంటే ఈ పాయింట్ ఎక్కడ రాలేదు, వెలుగులో అయితే మాత్రం ఇది ఇచ్చారు. ఏంటంటే కనుక లిస్టులో అర్హత కలిగిన మాకు రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతాము, సర్వేకు అడ్డుపడతామని చెప్పారు. అయితే సో గ్రామ బస్తీ సభలు ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరిస్తాము అని చెప్పారు. కాబట్టి మీ అభ్యంతరాలు అక్కడ చెప్తే కనుక పరిగణలోకి తీసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక ధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్. ల్యాండ్ మైన్లా తయారైన పోర్టల్ ఆగమేఘాల మీద తయారీ, ఇష్టారీతిన మార్పులతో సమస్య. కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్, ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి పాట్లు. అసెంబ్లీలో సీఎం కామెంట్స్ తర్వాత టెర్రాసిస్ సహాయ నిరాకరణ. ఏదైతే ఇంతకుముందు ధరణి ఉండింది కదండి, ధరణిని ఇప్పుడు భూభారతి చట్టంగా మార్చారు. సో ఆ ధరణి పోర్టల్లో ఏముందా అంటే డేటా ఉంటుంది కదండి. 10 ఏళ్ల పాలన జరిగింది గతంలో, ఒకే పార్టీ 10 ఏళ్ళు పాలించింది. సో ఆ డేటా కోసం చూస్తే కనుక సో ఏది ముట్టుకున్నా కూడా అంతా క్రాష్ అంట. ల్యాండ్ మైన్లా తయారైంది పోర్టల్ అని ఇచ్చారు. సర్వర్ మొరాయిస్తోందంట కొద్ది రోజులుగా. మరి సర్వర్ లేకపోతే డేటా సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో నుంచి డేటా ఎలా తీసుకుంటారండి? మరి ఇది కోయిన్సిడెంట్గా జరిగినదా, లేకపోతే సరిగ్గా చెయ్యలేదా అప్పట్లో ప్రభుత్వము, గత ప్రభుత్వము, లేకపోతే కనుక ఏదైనా బయటపడకూడని విషయాలు బయటకు వస్తాయి అని చెప్పేసి దీన్ని ఇలా ఉంచారా అన్నదైతే కనుక తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఇంకొక న్యూస్, ఆల్రెడీ మనం ఈ న్యూస్ చూసేసామండి. 100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామనేసి చెప్పారు. మనం మాట్లాడేసుకున్నాం దీని గురించి కూడా. నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటంగా ఏమొచ్చిందో ఒకసారి చూస్తే కనుక, గ్యారంటీలపై గల్లా పడదాం, కాంగ్రెస్ వాళ్ళను నిలదీద్దాం, ప్రజలకు కేటీఆర్ పిలుపు, నాడు నాట్లప్పుడు నేడు ఓట్లప్పుడు రైతు బంధు, తెలంగాణలో గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నామని ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్, తెలంగాణను ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా, సీఎం అబద్ధాలపై ఆడబిడ్డలు బగ్గుమంటున్నారు, రైతు భరోసా 15,000 ఇచ్చేదాకా వదిలిపెట్టాం, ఆ నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు, రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఈ న్యూస్ని మనం ఇందాక చూసాము. ఈ న్యూస్ గురించి కూడా మనం ఇందాక విశ్లేషణ చేసుకున్నాం. కాకపోతే నమస్తే తెలంగాణలో మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు కొంచెం. అంటే దాన్నే ఆ వార్తనే కేటీఆర్ కి అంటే ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఎవరిదో మనకి అందరికీ బాగా తెలుసు, ఆ వేలో ఇచ్చారు. ఈ న్యూస్ని చూసుకుంటే ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా రైతు సునుగంటి చెన్నమ్మతో కేటీఆర్ మాట్లాడుతున్న ఫోటో అయితే వేశారు. ఏమంటే గ్యారంటీలపై గల్లా పడదామన్నారు. ఓకే, అమలు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి చెయ్యకపోతే కనుక దాన్ని ప్రశ్నించే హక్కు 100% ప్రతిపక్షాలకి ఉంది, ప్రజలకు ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే సామరస్యపూర్వకంగా వెళ్ళాలి, కానీ గల్లా పట్టుకుందాము, పోట్లాడదాము,
పోట్లాడాలి, దానికి వేరే వే ఉంటుంది. అంతేగాని రెచ్చగొట్టే భాష అదే మనం చెప్పుకుంటున్న రోజు అదే. రెచ్చగొట్టే భాషతో ప్రజల్ని ఇంకా రెచ్చగొట్టకూడదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులే రెచ్చగొట్టేలాగా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టేస్తే ఎలా అండి? మీరు సామరస్యపూర్వకంగా లేదా చాలా దారులున్నాయన్నమాట మనకి కావాల్సింది దక్కించుకోవడానికి. ఆ వేలో వెళ్ళాలి గానీ, గల్లా పట్టుకుందాము గ్యారంటీల పైన, లేదంటే వాళ్ళ కాలర్ పట్టుకుందాము, ఇదంతా కాదు. సరే, రైతు భరోసా 15,000 ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మరి మీరెంత ఇచ్చారండి గతంలో? 10 ఏళ్ళు పాలన చేశారు కదా! మీరు రైతు భరోసా కింద ఎంత ఇచ్చారు? ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకసారి అది ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మీరు అంత ఇచ్చారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే 12,000 అన్నది తర్వాత వెళ్ళే కొద్దీ మార్చొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా! సో, ఏదైతే ఈ విషయంలో అయితే గనక కేటీఆర్ గారు నిజంగా పథకాలు ఏవైతే చెప్పారో అవి అమలు చేయలేదో వాటిపైన మీరు నిజంగానే నిలదీయొచ్చు ప్రభుత్వాన్ని. ప్రజలు కూడా అందరికీ నిలదీసే హక్కు ఉంది. కాకపోతే సామరస్యపూర్వకంగా మాట్లాడాలి ఏదైనా సరే. రెచ్చగొట్టేలాగా మాట్లాడొద్దని చెప్పేసి మరొక్కసారి మీకు మనవి చేస్తున్నామండి. ఇది ఇవాల్టి తెలంగాణ న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన అంశాలు. మళ్ళీ రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.